అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలు మారినాయి. పరిపాలన ఏమన్నా మారినట్టు కనిపిస్తుందా మీకు? ఏం మార్పులు గమనిస్తున్నారు? అదే అండి మనకున్న సమస్య. అసలు ప్రజాస్వామ్యం హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలసీస్ మారటం లేదు. ప్రజలకి కల్పించే హక్కుల విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడంలో కూడా మార్పులు రావట్లేదు. అక్కడే మనకి ఈ దేశంలో ప్రజల హక్కుల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేసే వాళ్ళ సంఖ్య లేదా పనిచేసే వాళ్ళ సమాజంలో అవసరం పెరుగుతూ వస్తుంది. 2 పరిపాలన ఇక్కడ ఒక 3 నెలలైంది. తెలంగాణలో 8 నెలలైంది ప్రభుత్వాలు వచ్చి. పరిపాలనలో మీరేమన్నా మార్పులు గమనించారా? అంటే చాలా తక్కువ సమయం ఈ మార్పులు గమనించడానికి మీరు చెప్పే దాంట్లో. మార్పులు అనేది వెంటనే రావు ఒకటి. కానీ జనరల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలసీస్ మారడం లేదు. అదే చాలా ఆవేదనాభరితమైన పరిస్థితి. మీరు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మైనింగ్ లేకుండా సహజ వనరులను ఉపయోగించుకోకుండా అభివృద్ధి సాధ్యమేనా? అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న. సామాజికంగా చూసుకున్నట్లయితే, చరిత్ర చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది వ్యక్తులు, సమాజం ఒక మానసిక స్థాయి నుంచి ఇంకొక మానసిక స్థాయికి ఎదగడం, వ్యక్తిత్వం వికసించడం, దానికి అనుగుణంగా జ్ఞానం పెంపొందించుకోవటం, ఇది అభివృద్ధి. హెల్త్ సిస్టమ్ సరిగ్గా లేకుండా, ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేకుండా, కనీసం అందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా, చాలా మొత్తం పెద్ద ఎత్తున పాపులేషన్ నిరుద్యోగులుగా ఉన్నప్పుడు సమానావకాశాలు లేకుండా. నేను అదే అడుగుతున్నాను. మీకు కంపెనీలు రాకుండా, ఫ్యాక్టరీలు పెట్టకుండా, ఇండస్ట్రీస్ పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకవు. అట్లాంటప్పుడు సహజ వనరులు మీరు చెప్తున్నట్టు ఎక్కడైతే అడవులు దొరికిన మైనింగ్ లేకుండా ఇవన్నీ సాధ్యమేనా? ఎట్లా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కేవలం మైనింగ్ వలన లేక ఉద్యోగాలు వస్తాయి అనేది లేదండి. ఈరోజు మైనింగ్ హైలీ మెకానికల్ అండ్ టెక్నాలజికల్ వాళ్ళు చేస్తారు. మీరు ఒక్కరోజు 10 లక్షల టన్నులు మైనింగ్ చేస్తే అందులో ఒక 100 మంది కంటే ఎక్కువ అవసరం లేదు. మైనింగ్ ద్వారా ఉద్యోగాలు వస్తాయనుకోవడం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల వస్తాయనుకోవడం అది సరైనది కాదు. రెండవది, మైనింగ్ మనం ఎందుకు చేస్తాం అంటే సమాజ అవసరాల కోసం చేస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు మైనింగ్ ఎందుకు జరుగుతుంది? విదేశాలకు అమ్ముకోవడానికి ఐరన్ ఓర్ని, అల్యూమినియం మైనింగ్ ఎందుకు చేస్తున్నాం? మన సమాజానికి కావాల్సినంత అల్యూమినియంనే తీస్తున్నామా? లేదు కదా. యుద్ధ విమానాలు తయారు చేయడానికి, యుద్ధ బాంబులు తయారు చేయడానికి, యుద్ధ పరికరాలు తయారు చేయడానికి, ఆ యుద్ధ సామాగ్రిని మిలిటరీ కాంప్లెక్స్ సంబంధించిన అమెరికన్, యూరోపియన్ కంపెనీస్ అమ్ముకోవడానికి మనం తీస్తున్నాం. ఇది ఎంతకాలం తీయగలుగుతాం? అదంతా అయిపోయిన తర్వాత మనము మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఒక ఏడాది అమ్ముకుని బతుకుదాం అనుకుంటే మనము మన ఖనిజాలని అమ్ముకుని బతుకుతామా, లేదా మన సమాజ అవసరాలకు ఉపయోగిద్దామా? ఇది అభివృద్ధిలో సంబంధించిన ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరైనా జవాబు చెప్పారు ఇప్పటి వరకు కూడా. అలాగే ఐరన్ తీస్తున్నాం, మనం అది జపాన్కి అమ్ముతున్నాం, చైనాకి అమ్ముతున్నాం. వాళ్ళు నిల్వ ఉంచుకోవడానికి చేస్తున్నారు. భవిష్యత్తులో ఐరన్ దొరికినప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడానికి సముద్ర గర్భంలో. మన దేశంలో కూడా చాలా ఐరన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల కొన్ని లక్షలాది మందికి ఉపాధి దొరకటం లేదా? మొత్తం సమాజాన్ని, మొత్తం ప్రజానికాన్ని లెక్కించినట్లయితే ఈ ఉద్యోగాలు చాలా తక్కువ. ఉద్యోగాలు ఎక్కడెక్కువ ఉన్నాయంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి. మరి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రోజు మూతపడిపోతున్నాయి. ఎన్ని లక్షలు స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి చూడండి. కానీ వామపక్ష మేధావులు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ని వ్యతిరేకిస్తారు, అక్కడ వాళ్ళ రిప్లేస్మెంట్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ చాలా గిరిజన ప్రాంతాలకి ఎక్కడ హాస్పిటల్స్ ఉండవు, రోడ్లు ఉండవు, స్కూల్స్ ఉండవు. అంటే వాళ్ళు ఎప్పుడు గిరిజనులు అలానే ఉండాలా? అట్లే కష్టాలు పడుతూ ఉండాలా? ఎట్టి పరిస్థితులను అలా కష్టాలు పడుతూ ఆదివాసులు ఉండకూడదు. కానీ మైనింగ్ చేయడం ద్వారా వాళ్ళకి ఇవన్నీ వస్తాయని అనుకోవడం ఒక భ్రమ. ఇది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అది అక్కడే స్కూల్స్ ఎందుకు పెట్టారు? మీరు రోడ్లు వేస్తామంటారు, కానీ ముందు స్కూల్స్ పెట్టండి, అక్కడ హాస్పిటల్ కట్టండి, అక్కడ ఫారెస్ట్కి సంబంధించిన ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంది,
ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి ఇండస్ట్రీస్ పెట్టండి, గ్రామాన ఇండస్ట్రీస్ పెట్టండి. పెద్ద పెద్ద టౌన్లోనూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం వలన ఆ ఆదివాసులకి ఏం ఉపయోగం లేదు. ఎన్నో చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.